అంటే ఇక్కడ ఒకటేంటంటే రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, చంద్రబాబు గారు ఏం చేస్తారు వచ్చి ఇక్కడికి? ఆయన ఏమన్నా ఇంటింటికి ఏమన్నా ఇస్తారా? ఇచ్చారా? పోనీ లేదు. అంటే అప్పుడు ఆయన మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఇక్కడ ఎలా ఉంటే ఆయన హైదరాబాద్ లో కూర్చున్నారు, వెళ్ళి సొంత రాష్ట్రం రాలేదు, ఆయన మన రాష్ట్రవాసి కాదు పక్క రాష్ట్రం అని కూడా అప్పుడు ఆయన మీద కూడా ఇదే వైసీపీ ప్రశ్నించింది అప్పుడు కదా. కాబట్టి ఇప్పుడు సేమ్ టు సేమ్ రివర్స్, అంతకు మించి ఏం లేదు. వీటిలో ప్రభుత్వం చేస్తుంది. రెండవది పార్టీ పరంగా ₹1 కోటి ఏదో ప్రకటించాడు, అది సీఎంకి ఎందుకు ఇవ్వలేదు అంటారు. సీఎంకి ఇవ్వరు, వాళ్ళ పార్టీ తరఫున ₹1 కోటి సామాన్లు తీసుకెళ్ళి ఇచ్చారు. బియ్యము, పాల ప్యాకెట్లు, అదే ఫుడ్ పొట్లాలు, పాల ప్యాకెట్లు ఇచ్చారు. అది సహజం. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున విరాళాలు వసూలు చేసి వాళ్ళు ఇచ్చారు లాస్ట్ ట్రిప్ కరోనా టైంలో కొంత. అయితే దాన్ని కూడా వీళ్ళు ఏమి చూపించారు, ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఆ వచ్చి వెహికల్స్ కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి, అది కేవలం ఇది చూపించారు అంతే అన్నటువంటి. అదే సందర్భంలో ఇక్కడ ఏంటంటే వరదల సందర్భంలో ప్రభుత్వం తరపు నుంచి యాక్టివిటీ ఉండాలి, ప్రతిపక్షం మధ్యలో దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టాలి. ఎత్తి చూపించాడు, వెళ్ళిపోయాడు తను. అయితే లండన్ వెళ్ళలేదు, బెంగళూరులో ఉన్నాడు. లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు ఈ వరదల్ని దృష్టిలో పెట్టుకుని.